అదే నమస్కారం. ముందుగా ఏవో తెలంగాణ మునుకప్ కుల బాంధవులకి, మునుకప్ ప్రజానాయకులకి, మునుకప్ మహిళా అధ్యక్షులకి, మునుకప్ సంఘం తెలంగాణ మరియు మునుకప్ యువత కంసభ్యులకు ఉద్యోగులకు నమస్కారం. మునుకప్ సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో ఇప్పటికీ మునుకప్ గ్రామస్థాయి కులగా సర్వే చేపట్టడం జరిగింది. ఈ గ్రామస్థాయి కులగా సర్వేలో ఇప్పుడు మొత్తం మనం 10 సర్వేలు చేసాం. ఈ 10 సర్వేల్లో మొత్తం 71 గ్రామాల్లో మునుకప్ గ్రామ జనాభా గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు 11 సర్వేలో మొత్తం 4 గ్రామాలు. ఈ 4 గ్రామాలకు సంబంధించిన మునుకప్ గ్రామ జనాభా తెలుసుకునే ముందు ఒక చరిత్రకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మున్నూరు కాపులు చైతన్యం కావాలంటే మున్నూరు కాపు చరిత్ర తెలుసుకోవాలి. ఆనాటి మున్నూరు కాపు చరిత్ర తెలుసుకుంటే ఈనాటి మున్నూరు కాపులో చైతన్యం వస్తుంది. కాబట్టి తప్పకుండా ఆనాటి మున్నూరు కాపు చరిత్రను ఈనాటి మున్నూరు కాపులో కరపత్రిక రూపంలో మున్నూరు కాపు చరిత్రను గడప తీసుకెళ్లాలని చెప్పి ఒక సంచలనాత్మక నిర్ణయాన్ని మున్నూరు కాపు సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. త్వరలోనే ఇప్పటికే మునుక పెద్దలు మేధావులు దానికి సంబంధించిన కులస్తులను చైతన్యం చేసే ఒక చరిత్రక నిర్ణయాన్ని ఈరోజు మనకు వాళ్ళు అందించడం జరుగుతుంది. దాన్ని త్వరలో కరపత్రిక రూపంలో ప్రింట్అవుట్ చేసి త్వరలోనే మే 4 లేదా మే 11వ తేదీన మునుక ప్రజానాయకుల ఒక సమయాన్ని తీసుకొని అది మే 4 లేదా మే 11 ఏదో ఒక తేదీని డిక్లేర్ చేసుకొని మున్నూరు కాపు చరిత్రను గడప రూపంలో అందే కరపత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. దీన్ని త్వరలోనే ఆచరణలో పెట్టడానికి ఒక 5 జిల్లాలు ఎంచుకున్నాం. 5 జిల్లాలకు సంబంధించి 5 మండలాలు కూడా మేము ఆల్రెడీ సిద్ధం చేసుకుంటున్నాం. తప్పకుండా ఈ 5 జిల్లాల్లో ఒక్కొక్క మండలాన్ని ఎంచుకొని మొత్తం 5 మండలాల్లో 5 జిల్లాలకు సంబంధించి 5 మండలాల్లో పూర్తిగా ప్రతి గడపకు ఈ కరపత్రికలు చేరే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రతి గడపకు చేరిన తర్వాత మరొక 5 జిల్లాలు మరొక 5 మండలాలు ఇలా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి గడపకి ఈ మున్నూరు కాపు చరిత్ర తెలవాలి, మున్నూరు కాపు చైతన్యం కావాలనే ఉద్దేశంతో ఈ యొక్క చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మునుకప్ సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో త్వరలో దీన్ని ఆచరణ పెట్టబోతుందని తెలుస్తూ దీన్ని కూడా సాధించాలి, దీన్ని కూడా తప్పకుండా కులస్తులకు తీసుకెళ్లాలని చెప్పి కుల బాంధవులకి తెలియజేస్తూ ఇప్పుడు ఈ 11 సర్వేకి సంబంధించిన 4 గ్రామాలకు సంబంధించి వివరాలు తెలుసుకుందాం. ముందుగా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సీరా గ్రామం. ఈ సీరా గ్రామంలో మునుకప్ గ్రామ జనాభా 215. ఇందులో ఓటు హక్కు ఉన్నవారు 177 మంది, ఓటు హక్కు లేని వారు 145 మంది నిర్ధారించిన వారు గ్రామ పెద్దలు పెద్దింటి పూర్ణచంద్ర గారు. థ్యాంక్ యూ పూర్ణచంద్ర గారు మీ యొక్క గ్రామ జనాభాను తెలియజేసినందుకు. అలాగే నెక్స్ట్ జగిత్యాల జిల్లా మలయాళ మండలం మలయాళ గ్రామం. ఈ మలయాళ గ్రామంలో మునుకప్ గ్రామ జనాభా 2285 మంది. ఇందులో ఓటు హక్కు ఉన్నవారు 1100 మంది, ఓటు హక్కు లేని వారు 1185 మంది. ఇది నిర్ధారించేవారు గ్రామ పెద్దలు ముకుండు వినయ్ గారు. థ్యాంక్ యూ వినయ్ గారు మీ యొక్క గ్రామ జనాభాను తెలియజేసినందుకు. నెక్స్ట్ అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామం. ఈ రాజన్నపేట గ్రామంలో మునుకప్ గ్రామ జనాభా 56. ఇందులో ఓటు హక్కు ఉన్నవారు 36 మంది, ఓటు హక్కు లేని వారు 20 మంది. నిర్ధారించేవారు చొక్కా కైలాసం గారు. థ్యాంక్ యూ కైలాసం గారు మీ గ్రామ జనాభాను తెలియజేసినందుకు. అలాగే నెక్స్ట్ ములుగు జిల్లా గోవిందరాపేట మండలం ములుగు ఫస్ట్ గ్రామం. ఈ గ్రామంలో మునుకప్ గ్రామ జనాభా 605. ఇందులో ఓటు హక్కు ఉన్నవారు 420 మంది, ఓటు హక్కు లేని వారు 180 మంది. నిర్ధారించేవారు గ్రామ పెద్దలు చామర్తి శాంబశివరావు గారు. అలాగే మండల అధ్యక్షుడు అనిశెట్టి రామకృష్ణ గారు, జీవాజీ కృష్ణమూర్తి గారు, ఉప్పు మహేందర్ గారు, పిట్టల శ్యామ్ గారు. థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి మీ యొక్క గ్రామ జనాభాను తెలియజేసినందుకు. తప్పకుండా మున్నూరు కాపు కుటుంబ సమగ్ర సర్వే అనేది ఎట్టి పరిస్థితులు ఆగదు. తప్పకుండా ప్రతి జనాభా తెలుసుకున్నంత వరకు గ్రామ స్థాయిలో జనాభా తెలుసుకున్నంత వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుందని తెలియజేస్తూ జై మునుకప్ జై.